ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వయసు పైబడుతున్నప్పటికీ చర్మంలో ముడతలు రాకుండా, ఫోల్డ్స్ రాకుండా ఉంటే మనం యవ్వనంగా ఉన్నట్టుగా, కాస్త పెద్ద వయసు రానట్టుగా కనిపిస్తూ ఉంటాం. ఇలా చర్మం ముడతలు పడకుండా ఉంటే బాగుండని అందరికీ కోరిక ఉంటుంది. కానీ కొంతమందికి 60 ఏళ్ళకే ముడతలు ఎక్కువ వచ్చేస్తాయి. కొంతమందికి 75, 80 ఏళ్ళు వచ్చినా కానీ ఇంకా ముడతలు పడకుండా చర్మం ఉంటుంది. మరి చర్మం ముడతలు పడకుండా, అసలు చిన్న వయసు నుంచి కూడా వయసు తెలియకుండా చర్మం కాస్త హెల్దీగా ముడతలు పడకుండా ఉండాలి అంటే కొత్తిమీర అద్భుతంగా పనికొస్తుందని సైంటిఫిక్గా నిరూపించారు. 2015 సంవత్సరంలో కెనడా వారు స్పెషల్గా కొత్తిమీర మీద ఒక పరిశోధన చేశారన్నమాట. ఇందులో ముఖ్యంగా చర్మంలో ఉండే లోపల పొరలో కొలాజన్, ఎలాస్టిన్ ఒక మెష్ ఉంటుంది. ఈ మెష్ ఎప్పుడైతే పాడవుతుందో ముఖ్యంగా ఫోల్డ్స్ వచ్చే అవకాశం ఉంది, స్కిన్ ముడతలు అనేవి. దీన్ని పాడు చేయటానికి అడిషన్ మాలిక్యూల్స్ కొన్ని కారణం అవుతూ ఉంటాయి, చర్మంలో ఉత్పత్తి అయి అవి ఈ మెష్ని పాడు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు కనపడుతున్నది కదా, కొలాజన్, ఎలాస్టిన్ బ్యాండ్స్తో కూడిన మెష్. అంటే డీహైడ్రేషన్ వల్లను, విటమిన్ సి లోపం వల్ల కూడా ఈ మెష్ డ్యామేజ్ అయిపోతుంది, డ్రై అయిపోయి ఈ కొలాజన్ బ్యాండ్స్ తెగిపోతాయి అన్నమాట. ఇది కాకుండా ఎడిషన్ మాలిక్యూల్స్ వల్ల స్కిన్ సెల్స్లో కొన్ని ఇబ్బందులు వచ్చేసి ఈ మెష్ పాడైపోయి ముఖ్యంగా ముడతలు వచ్చే అవకాశం బాగా వస్తుందన్నమాట. సాగే గుణాన్ని కూడా స్కిన్ కోల్పోతుంది ఎడిషన్ మాలిక్యూల్స్ వల్ల. వీళ్ళ సైంటిఫిక్గా ఏం చెప్పారంటే, కొత్తిమీరలో ఉన్న పెట్రోసిలినిక్ యాసిడ్ అనే కెమికల్ కాంపౌండ్ వల్ల ఈ చర్మంలో కొలాజన్ బ్యాండ్స్ని డ్యామేజ్ చేసే ఎడిషన్ మాలిక్యూల్స్ని నాశనం చేసి స్కిన్ని కాపాడుతూ చర్మానికి సాగే గుణాన్ని పెంచుతుందట. కాబట్టి ముడతలు రాకుండా రక్షించటానికి ఇందులో కొత్తిమీర బాగా ఉపయోగపడుతున్నదని ప్రూవ్ చేశారు. మామూలుగా కొత్తిమీరను తీసుకుంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. కంటికి కావలసిన విటమిన్ ఏని కరివేపాకు తర్వాత ఎక్కువగా కలిగి ఉన్నది కొత్తిమీరే. అందుకనే ఇది రెగ్యులర్గా ఉపయోగించుకోవటం మంచిది. ఇప్పుడు కరివేపాకుని తాలింపులో వేసేస్తాం నూనెలో. ఆ వేడికి కరివేపాకులో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ 260 డిగ్రీలు వేడెక్కిన తర్వాత ఆ నూనెలో వేసేస్తే ఏమీ ఉండవు, ఉపయోగం ఉండదు మనకి. అయినా కరివేపాకు నీరు పారేస్తూ ఉంటాం. కానీ కొత్తిమీర మాత్రం దింపేటప్పుడు మాత్రమే వేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇందులో ఉండే ఉపయోగపడే పెట్రోసిలినిక్ యాసిడ్ కానీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ బాగా ఎక్కువ ఉన్న బీటా కెరోటిన్ కానీ ఇవేవి కూడా ఏమాత్రం దెబ్బతినవన్నమాట. అంటే చర్మ కణజాలాన్ని కానీ, శరీరంలో ఇతర కణజాలాన్ని కానీ దెబ్బతినకుండా రక్షించడానికి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ కంటే డీటాక్సిఫికేషన్కి ఈ బీటా కెరోటిన్ బాగా ఉపయోగపడుతుంది. మరి స్కిన్ కూడా ముడతలు రాకుండా సాగే గుణం ఉండటానికి కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది. కొత్తిమీర కూడా పచ్చి కొత్తిమీరతోనే పచ్చడి చాలామంది చేసుకుంటారు. కొత్తిమీరని కాస్త ఎక్కువ భాగాలు రోటి పచ్చడిలో కూడా కొత్తిమీరని వేసేసి గ్రైండ్ చేసేస్తూ ఉంటారు. కొత్తిమీరని మీరు వెజిటబుల్ జ్యూసులు తీసుకునేటప్పుడు జ్యూసుల్లో గ్రైండ్ చేసి అంత వేసుకోండి. కూరల మీద కూడా బాగా చల్లుతూ ఉండండి. సలాడ్స్లో కూడా కొత్తిమీర కట్ చేసి వేసుకోండి. మొలకల్లో కూడా కొత్తిమీర కట్ చేసి వేసుకోండి. మార్కెట్లో కొనుక్కొచ్చిన కొత్తిమీర కొన్ని మందులు ఎక్కువ కొడుతుంటారు కాబట్టి మీకు ప్లాస్టిక్ ట్రేల్లో కానీ, కుండీల్లో కానీ కొంచెం కొబ్బరి పొట్టు ఎక్కువగాను మట్టి కొద్దిగా కలిపేసేసి ఇంట్లో ఆ బాల్కనీలు ఎక్కడ పెట్టుకున్నాను ధనియాలు చల్లేసిన చక్కగా కొత్తిమీర వచ్చేస్తుంది అనమాట. అలాంటి కొత్తిమీరని మనం ఎక్కువగా వాడుతుంటే ఈ పెట్రోసిలినిక్ యాసిడ్ లోపలికి వెళ్ళి చర్మ కణజాలాన్ని కాపాడుతూ ముడతలు రాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఇది చర్మాన్ని సాగే గుణం కలిగి ఉంటుంది. అందుకే మీరు పొరపాటున వెయిట్ పెరిగినా మీకు స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండటానికి కూడా కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది. కొత్తిమీరలో ఇంకొక స్పెషల్ బెనిఫిట్ ఉందన్నమాట. ఇందులో పాల్మిటోలిక్ యాసిడ్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది కొత్తిమీరలో. ఇది ఏం చేస్తుందంటే ముఖ్యంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తున్నదని, మరియు ఈ రోజుల్లో ఎక్కువ మందికి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఈ టైప్ 2 డయాబెటీస్ కారణమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఈ పాల్మిటోలిక్ యాసిడ్ బాగా తగ్గిస్తున్నది. అంటే ఈ 25-30 ఏళ్ళకే డయాబెటీస్ వస్తున్నది కదా, అలా చిన్న ఏజ్లో డయాబెటీస్ రావడానికి కారణమైన ఇన్సులిన్ పని చేయకుండా
ఇన్సులిన్ నిరోధకత మన బాడీలో వచ్చేస్తున్నది. ఆ బాడీలో డెవలప్ అయ్యే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి ఇన్సులిన్ పనిచేసేటట్టు చేయడానికి కొత్తిమీరలో ఉండే ఈ కెమికల్ కాంపౌండ్ స్పెషల్గా పనికొస్తున్నదని కెనడా వారు సైంటిఫిక్గా నిరూపించారనమాట. కాబట్టి ఇలాంటి చక్కటి లాభాలు పొందటానికి కొత్తిమీరను ప్రతినిత్యం అన్నిటిలో మన దొడ్లో పండించుకుని ఎక్కువగా వాడుకుంటే చాలా మంచిదని, ముఖ్యంగా అందరూ కోరుకునే చర్మము అందానికి అతి ముఖ్యమనేది, కంటి ఆరోగ్యానికి, డీటాక్సిఫికేషన్కి కొత్తిమీర అతి ముఖ్యంగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.